దాని పాయింట్ ఏంటంటే అన్న అన్న హాయ్ హాయ్ బాగున్నా అన్న. అసలు చేతన్ ఉన్నాడా పోయాడా అన్న? సరే అదే డౌట్. అసలు చేతన్ గురించి పక్కన పెడితే అన్న యాక్చువల్లీ నాకు ఎడిటర్స్ కావాలన్నా. ఎడిటర్స్ కావాలా, ప్రొఫెషనల్ ఎడిటర్స్ కావాలా? డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ప్రొఫెషనల్ ఎడిటింగ్ అంటే మన దగ్గర ఫోటోని స్టడీ చేసి ట్రెండ్ని అర్థం చేసుకొని కలర్స్ని అర్థం చేసుకొని ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసి ఒక గుడ్ క్వాలిటీ వీడియో అనేది బయటకు వస్తుంది. నార్మల్ ఎడిటర్స్ అనుకోండి క్యాప్ కట్టి ఫోన్లో చేసేటోళ్ళు ఉంటారు. సో మన దగ్గర 30 days కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్లో ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ అనేవాడు తయారవుతాడు. April 7th బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ బ్యాచ్లో కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ హసిల్కే ఒక 5 ఎడిటర్స్ని పంపిస్తా. April 7th రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. మీలో ఎవరికైనా సరే ప్రొఫెషనల్ ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం వెతికితే డైరెక్ట్గా బ్లాక్ బర్డ్ అకాడమీకి వచ్చేసేయండి. థ్యాంక్స్ అండి. ఎందుకనంటే ఇక్కడ చాలా మంది కోర్సెస్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ నుంచి నాకు తెలిసిన వాళ్ళ క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళారు. అందుకే మళ్ళీ నేను కూడా ఇక్కడికి వచ్చా, ఇక్కడ ఎడిటర్స్ని హైర్ చేసుకుందామని. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎడిటర్స్ని వీళ్ళు మంచిగా చెక్కుతారు కాబట్టి. ఒకవేళ మీరు ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీ దగ్గర ఒక ప్రొఫెషనల్ సిస్టమ్ లేకపోయినా వీళ్ళ దగ్గర అన్ని మంచి టాప్ అండ్ సిస్టమ్స్ ఉన్నాయి, మంచిగా నేర్పిస్తారు, ప్లేస్మెంట్ కూడా చేపిస్తా అంటున్నారు. ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్కి కాల్ చేసేసేయండి. ఎప్పుడన్నా డేట్? April 7th. సో ఈ సమ్మర్ హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా మంచిగా వచ్చేసి కోర్స్ నేర్చుకొని ఒక స్కిల్ పెంచుకోండి. జస్ట్ నా సజెషన్.